మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న రారాజు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నిర్ణయ కాలము అనే ఈ అంశభాగంలో నేటి దినము అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో తీసుకున్న నిర్ణయము ఏ రీతిగా తనను ఆశీర్వదించింది, పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది అనే విషయాన్ని మనం ఈ రోజున ధ్యానము చేయనై ఉన్నాం. కనుక ప్రియ ప్రేక్షకులారా, మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో హృదయపూర్వకముగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, ఓ చక్కటి నిర్ణయముతో దేవుని నామాన్ని ఘనపరచుదాం. చక్కటి నిర్ణయం తీసుకొని ఆయన రాజ్యాన్ని స్థాపించుదాం, ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము, అది దేవుని చిత్తానుసారంగా ఏ రీతిగా తీసుకున్నాడో మనము ధ్యానము చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రియులారా, ఒక మంచి నిర్ణయము మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. అది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. క్రైస్తవుడిగా అది మనకెంతో ఆశీర్వాదకరమైంది అనేది మనము నేర్చుకుంటున్నాం. దేవునికి అయాసకరముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు అది మన నాశనానికి కారణమవుతుందని, అది మనల్ని రెండవ రాకడలో ఎత్తబడే వారిగా చేయకుండా ఈ లోకంలో విడిచిపెట్టబడే వారిగా, అలాగనే నరకంలోనికి నెట్టివేస్తుందనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. భక్తుడైనటువంటి పౌలు గారు తన జీవితంలో తీసుకున్న బలమైన నిర్ణయం మనం ఇంతకుముందు చదువుకున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి తన జీవితంలో చావు బ్రతుకులు కోరుకునేది చాలా తక్కువ. ఎవరైనా సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్ను కలిగి ఆనందంగా జీవించాలనుకుంటారు. చావు వరకు ఎవరు ఎదురు చూడరు, చావు గురించి ఎవరు ఆలోచించరు, చావు వరకు ఎలా బ్రతకాలనే నిర్ణయం కూడా కలిగి ఉండరు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన పౌలు గారు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మనందరికీ ఒక మాదిరిని ఉంచుతున్నాడు. ఆ మాదిరి ఏమనగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రియ సంగమా, ఈ రోజున మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? అది దేవునికి మహిమను కలిగిస్తుందా? ఆ నిర్ణయము దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా? ఆ నిర్ణయము ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుందా? ఆ నిర్ణయము మనల్ని ఆయన రాకడకు సిద్ధపరుస్తుందా? మనం ఆలోచించాలి. భక్తుడైన పౌలు గారు మనందరికీ తెలుసు, ఆయన రక్షణ పొందుకోకంటే ముందుగా సౌలుగా ఉన్నప్పుడు అనేక రీతులుగా క్రైస్తవ సంఘాన్ని హింసించాడు, యేసు ప్రభువు వారిని హింసించాడు. ఇదిగో ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడికి, ఎక్కడ ఆరాధన చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని ప్రజలైన వారిని ఘోరాతి ఘోరముగా హింసించినటువంటి వాడు, దూషించినటువంటి వాడు, యేసుక్రీస్తు నామాన్ని ద్వేషించినటువంటి వాడు. అలాంటి పౌలు గారిని అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు ఆయనను పిలుచుకొని ఉన్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం మనము జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో చెప్పెను. ఈరోజు పౌలు గారు యేసుప్రభు వారిని చూడడము, యేసుప్రభు వారు పౌలు గారితో మాట్లాడడం మనం చూస్తున్నాం. అంతకంటే ముందుగా ఇక్కడ పౌలు గారు యేసుప్రభు వారిని ముఖాముఖిగా అడుగుతున్నారు, అయ్యా ఎవరు నీవు? అందుకు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతాం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నారు అంటే
వారు నన్ను హింసిస్తున్నారని మీరు గుర్తించండి అని యేసుప్రభు వారు మనల్ని ఎప్పుడో ఆజ్ఞాపించారు. ఆయన పునరుత్థానుడై తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే సువార్థికులను, ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఆరాధికులను ఘోరాతి ఘోరంగా దేవుని సంఘాన్ని, దేవుని దూషించినటువంటి, హింసించినటువంటి క్రూరుడు, కఠినుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ దేవుని యొక్క దర్శనాన్ని చూచాడు. ఆయన దేవుని చూసినప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు, దేవుని చూసినప్పుడు ఆయన పౌలుగా, అపోస్తులుగా మార్చబడ్డాడు. అప్పుడు పౌలు గారు, ప్రభువా నీవు నేను హింసించుచున్న దేవుడివి కదా, నన్ను ఏం చేయమంటావు అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట మనం ఎక్కడ చదువుతున్నాం? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనములో, నీవు లేచి దమస్కునకు వెళ్ళుము, నీకు నియమింపబడినవన్నీ అక్కడ నేను నీకు చూపిస్తాను అని పౌలు గారిని అక్కడికి పంపించాడు. ఆ తర్వాత 21వ వచనంలో మనం చూసినప్పుడు, ఇదిగో అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారిని దేవుడు పట్టుకున్నాడు, తన పిలుపుకు లోబడేటట్లు చేసుకున్నాడు. పౌలు గారు దేవుని పిలుపుకు లోబడ్డారు. దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకు మేలే, లాభము అని ఈ యొక్క మాటలో మరి భక్తుడైనటువంటి పౌలు గారు ఈ మాట మాట్లాడడం మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. క్రైస్తవ సంఘమా, ఈ రోజున మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఈరోజు మనం ఎలాంటి దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఏ రీతిగా మన గమ్యము నిర్ణయించబడిందో మనం ఏ రీతిగా తెలుసుకుంటున్నాం? వాక్యము ద్వారా ఏ రీతిగా మనల్ని మనము సరిచేసుకుంటున్నాం? దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, రక్షణలోనికి నడిపించినప్పుడు, తన రక్తంలో మీ పాపాలు కడిగి, మన పాపాలు కడిగి ఆయన నామము చేత పిలిపించుకున్నప్పుడు, ఆయన దర్శనమును కలిగినటువంటి నీవు, ఆయన పిలుపుకు లోబడ్డటువంటి నీవు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? బ్రతికినంత కాలం ఆయన సేవ చేస్తూ ఉంటాను, ఆయన చిత్తానుసారంగా జీవిస్తాను, ఆయన కొరకే బ్రతుకుతాను, ఒకవేళ నేను చనిపోతే నాకు లాభము అన్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. ఈరోజు మరి నీ నిర్ణయము, నా నిర్ణయము ఎలా ఉన్నది? ఆయన చావటానికైనా సిద్ధపడ్డాడు, బ్రతికినంత కాలం ఆయన సేవ చేయడానికి సిద్ధపడ్డాడు పౌలు గారు. ఒక సందర్భంలో పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. అవును ప్రియులారా, ఈరోజు ఎంతమంది సువార్త నిమిత్తమై శ్రమ పడుతూ ఉన్నారు. సువార్త పరిచర్య ప్రతి ఒక్కరూ జరిగించవలసిందే. అది దైవ సేవకులు మాత్రమే జరిగించవలసింది కాదు. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవుని యొక్క రక్షణలోనికి నడిపించబడినటువంటి వారు, దేవుని నామం ఎరిగిన ప్రతి వారు కూడా, ఆయన సంఘము, ఆయన విశ్వాసుల సమూహము, ఆయన పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రతివారు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయవలసిన అవసరము ఉన్నది. ఈ విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నావా? లేదా నా మట్టుకైతే నేను బ్రతుకుతాను, నా కుటుంబం కొరకు బ్రతుకుతాను, నా స్వలాభం కోసం బ్రతుకుతాను అన్నట్లుగా నీవు ఉన్నావా? ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడు సువార్తకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సువార్త పరిచర్యలో పాలిభాగస్తుడు అవ్వాలి. ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడు ప్రయాణమై కొనసాగుతూ ఉండగా తన మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవాడై ఉండాలి అని దేవుని వాక్యం ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నది. కనుక ప్రియ సంగమ, అపోస్తుడైనటువంటి పౌలు ఎంతో కఠినంగా, క్రూరంగా సంఘాన్ని హింసించినప్పటికీ కూడా, ఆయన ఎంతో భయంకరంగా దేవుణ్ణి హింసించినప్పటికీ కూడా దేవుడు ఆయనను పట్టుకున్నాడు, ఆయనను వాడుకున్నాడు. ప్రభువా నన్ను ఏమి చేయమంటావు అన్నప్పుడు ఆయన చూపించే ప్రాంతానికి వెళ్ళాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. మొదటగా యూదుల కొరకు పంపించాడు. యూదుల యొద్దకు సువార్తను పంపించినప్పుడు వారు సువార్త ప్రకటన నిర్లక్ష్యము చేస్తే, తర్వాత వారిని, పౌలు గారిని అన్యజనుల యొద్దకు పంపించి అనేకులు ఆయన నామాన్ని గణపరిచేటట్లుగా, ఆయన నామమును అంగీకరించేటట్లుగా పౌలు గారిని దేవుడు తన చేతిలో ఒక బలమైనటువంటి బాణముగా వాడుకున్నాడన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. కనుక ప్రియ సంగమా, పౌలు గారు తన గత జీవితంలో ఎంత పాపాత్ముడైనప్పటికీ, క్రూరుడైనప్పటికీ, కఠినుడైనప్పటికీ, హింసకుడు, దూషకుడు, హానికరుడైనప్పటికీ కూడా దేవుని పిలుపును ఆయన వినినప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే అనే ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకోగలిగాడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము
7వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రియ సంగమ, దేవుడు మరి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారిని పిలుచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులు కూడా యేసుప్రభు వారు పిలిచినప్పుడు యేసుప్రభు వారి పిలుపుకు లోబడ్డారు. వాళ్ళతో అంటున్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించండి అని మరి శిష్యుల ద్వారా సువార్తను వ్యాప్తి చేసి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ సంగమా, చివరి దినాల్లో జీవిస్తున్న మనమందరం ఈ కడవరి కాలంలో భయంకరమైన పరిస్థితులు మన చుట్టుముట్టు జరుగుతూ ఉండగా, ఆయన రాకడకు సూచనలు కనిపిస్తూ ఉండగా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని నీవు నేను సువార్తను ప్రకటించు వారమై ఉన్నాం. నీకున్న ఆర్థిక సమస్యల్ని బట్టి, నీకున్నటువంటి ఇబ్బందుల్ని బట్టి, నీకున్నటువంటి కష్టాలను బట్టి, లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సువార్తను పట్టించుకోకుండా ఉన్నావేమో. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి నీవు, దేవుని యొక్క నామమును బట్టి పిలువబడుతున్నటువంటి నీవు నేను మనమందరము కూడా సువార్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నది, సువార్తను వ్యాప్తి చేయవలసి ఉన్నది. ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు వెళ్ళండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని సెలవిచ్చి ఉన్నాడు. కనుక ప్రియులారా, మనందరి బాధ్యత ఆయన రాకడ సమీపించి ఉన్నది అని కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకరు హెచ్చరించుకోనండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా, ఇది జరిగిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ విషయంలో నీ బాధ్యత ఉన్నదా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఈ విషయాన్ని బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావా? పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని. కనుక ప్రియ సంగమ, మనమందరము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నదని ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. ఆయన రాకడకు సిద్ధపడేటట్లు మనం ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మనమందరము కూడా పౌలు వలె ఓ బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. చావుకైనను మనం భయపడకుండా బ్రతుకుట క్రీస్తే చావైన మేలు అన్నట్లుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం వల్ల మనం మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మొదటి పేతురుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మరి 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మనం చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండిడి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచకూడదు అంటున్నాడు. ప్రియులారా, మనమందరము దేవుని యొక్క పిలుపుని బట్టి స్వతంత్రులమై ఉన్నాము. మనమందరము కూడా అంధకార క్రియలో నుంచి విడిపించబడ్డాం. మనమందరము కూడా అంధకారములో నుంచి విడిపించబడ్డాం. కాబట్టి మనకున్న స్వాతంత్ర్యమును మనము ఇక్కడ గమనించినట్లయితే 16వ వచనంలో అంటూ ఉన్నాడు, దుష్టత్వము కొరకు వినియోగించకుండా, మనకున్న స్వాతంత్రమును దుష్టత్వాన్ని బట్టి వినియోగించకుండా మనం చేయవలసింది ఏంటంటే, ఇదిగో దేవుని దాసులమని ఆయనకు మనము లోబడి ఉండాలి. అవును, ఒకప్పుడు మనము బానిసలము. ఆ బానిసత్వంలో నుండి యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది. యేసు రక్తంలో మనలందరినీ కూడా ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వాతంత్రమును బట్టి దుష్టత్వము కొరకు మన యొక్క స్వాతంత్రమును వినియోగించకుండా దేవునికి లోబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మరి మొదటి పేతురు 2వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి అనే లేఖన భాగం మనం చదువుతుంటాం. మనం అపవాదిని ఎదిరించాలి, బలహీనమైనటువంటి కార్యాలను మనం ఎదిరించాలి, పాపాన్ని మనం ఎదిరించాలి. ఈ లోకంలో మనం దేవునికి మహిమకరముగా మనము జీవించాలి, ఆయనకు లోబడి మనము జీవించాలి. భక్తుడైనటువంటి పౌలు గారు ఎంత క్రూరుడైనప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని చూశాడో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన చూశాడో, దేవుని మాటను విన్నాడో, మరి స్పష్టంగా దేవునితో మాట్లాడి ఆయన యేసు అని గ్రహించి, ఆయన యేసు అని చూసి గమనించి, ఆయన మాటకు లోబడి, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళి ఆయనకు లోబడి తన స్వాతంత్రాన్ని ఆయన కాపాడుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదే ప్రకారముగా దేవుని సంగమ మనము కూడా మన యొక్క చిత్తాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి, మన యొక్క ఆలోచనల్ని దేవుని యొక్క చేతుల్లో పెట్టాలి, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనము, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి, వారు భూమి మీద ఉండి
మీకు బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొని పోవుటకు మరి నిశ్చయము కదా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బుద్ధి చెప్పు వారిని మనము నిరాకరించకూడదు. అవును, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు బుద్ధి చెబుతా ఉన్నది. ఆయన ఓ మంచి నిర్ణయం తీసుకోమని నిర్ణయ కాలము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత వారాల పాఠాలలో అనేక మంది ఏ రీతిగా నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవేళ అవి మంచి నిర్ణయాలైతే దేవుని మహిమపరిచినట్లుగా, చెడు నిర్ణయాలైతే తన కుటుంబాలను నాశనం చేసుకున్నట్లుగా మనం చూసుకున్నాం ప్రియులారా. కాబట్టి బుద్ధి చెప్పుచున్న ప్రతి వారిని, ప్రతి మాటను, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యము చేయకుండా మనము దేవుని వాక్యానికి మనము లోబడాలి. ఒకవేళ బుద్ధి చెప్పుచున్న వారిని మనము నిర్లక్ష్యము చేసినట్లయితే రాబోయే ప్రమాదం నుండి మనము తప్పించుకోలేము అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నప్పుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. కావలియనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనుచు వచ్చుచున్నాను, మరి ఎవడైనను శరీరము ఆస్పదము చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. అలాగే 14వ వచనం చూసుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, ఆయన తన శరీరమును నల్లగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన శరీరమును చావు కొడుకైనా సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. తన శరీరమును ఆస్పదము చేసుకుంటున్నట్లుగా ఈ వాక్యంలో, అలాగనే 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఈరోజు నువ్వు దేనిని బట్టి నువ్వు పిలువబడ్డావు, దేని కొరకు నువ్వు పిలువబడ్డావు? వాక్యము ద్వారా నీవు నేను మనమందరం కూడా సరిచేయబడాలి. దేవుడు వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని బట్టి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనము లోబడాలి. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనము లోబడాలి. ఇక్కడ పౌలు గారు ఒక మాట స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఆ మాట ఏంటంటే, ఇదిగో నేను పిలువబడినటువంటి రీతిని బట్టి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు ప్రియులారా. అవును, ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఉన్నతమైన బహుమానం మనకి ఇవ్వాలని. ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఉన్నతమైన బహుమానం మనం పొందుకోవాలి అని. ఆ బహుమానం పొందుకోవడానికి గురి యొద్దకు మనం పరిగెత్తుచున్నామా? ఈ లోకంలో మనము యాత్రికులమును పరిదేశులమై ఉన్నాం. ఈ లోకంలో మనము యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము ప్రయాణం జరిగిస్తూ ఉండగా ప్రియులారా, మనం పరిగెత్తవలసింది గురి యొద్దకే. ఆ గమ్యము చేరే వరకు గురి యొద్దకు మనం పరిగెడుతూ ఉన్నామా? ఇక్కడ పౌలు గారు అంటారు, ఆ బహుమానం పొందుకోవాలని నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అని. మరి ఎక్కడికి పరిగెడుచున్నాం మనం? మన గురి పరలోక రాజ్యం. మన గురి యేసుప్రభు వారిని చూడడం. మన గురి యేసుప్రభు వారితో యుగయుగాలు చిరకాలము అక్కడ నివాసము చేసేటటువంటి గురి. ఆ గురిని మర్చిన నీవు లోక సంబంధంలో, లోకంలో కూరుకుపోయి, లోక వ్యామోహంలో పడిపోయి దేవుని పిలుపును నిర్లక్ష్యము చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఆయన పిలుపుకు లోబడ్డట్లయితే నువ్వు గురి యొద్దకే పరిగెత్తడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు మనం చూసుకున్నట్లయితే భక్తుడైనటువంటి పౌలు గారు ఇంకొక మాట మన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అపోస్తుల కార్యం హెబ్రీల పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇది పౌలు గారు మనకిస్తున్నటువంటి ఒక మంచి నిర్ణయముతో కూడినటువంటి హెచ్చరిక. ఆయన మనల్ని కూడా మంచి నిర్ణయానికి పురికొల్పుతున్నాడు, మంచి నిర్ణయానికి ప్రేరేపిస్తున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇంతకుముందు మనం చదువుకున్న ప్రతి లేఖన భాగం ఒక సందర్భంలో దేవుడు పౌలు గారిని పట్టుకొని ఉన్నాడు, ఆయనతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. పౌలు గారు దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఇంకో సందర్భంలో మత్తయి సువార్త 17లో చదువుకుంటాం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అని. ఇంకో సందర్భంలో అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను అంటాడు. కనుక ప్రియులారా, ఆయన వాక్యానికి మనము లోబడాలి, ఆయన మాటకు మనము లోబడాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము
మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనమందరము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ప్రతి పాపమును మనం విడిచిపెట్టాలి, ప్రతి భారమును విడిచిపెట్టాలి, చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో మనం అందరము పరిగెత్తాలి. అందుకే ఫిలిప్పీల పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, పిలుపునకు కలిగిన బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రేరేపించబడాలి. ఈ వాక్యము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే, నీవు గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నావా? నీ గురి ఏమై ఉన్నది? నీ గమ్యస్థానం ఎక్కడ ఉన్నది అని ఆయన హెచ్చరిస్తూనే వాక్యము ద్వారా నిన్ను నన్ను సంధిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమ, కనుక మనల్ని మనం ఆలోచించుకొని ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకోవాలి. భక్తుడైనటువంటి పౌలు గారు దేవుని మాటకు లోబడ్డమే కాకుండా చావు వరకైనను కూడా ఆయన కోసమే బ్రతకడానికి, ఆయన కోసమే మరి జీవించడానికి, ఆయన కోసము చనిపోవటానికి సిద్ధపడి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించాడు. దేవుని నామ ఘనత కొరకు ఆయన వాడబడ్డాడు. ఆ రీతిగానే నీవు నేను మనమందరము కూడా పిలువబడినటువంటి రీతిని బట్టి మన పిలుపుకు తగిన బహుమానం పొందటానికి మనమందరము గురి యొద్దకు పరిగెత్తవలసి ఉన్నది. మనం గురి యొద్దకు పరిగెత్తినప్పుడు, ఆ పరుగు పందెంలో మనం గెలిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పిలుపుకు తగిన బహుమానాన్ని మనకిస్తాడు. ఈ గురి యొద్దకు పరిగెడుతున్నటువంటి నీవు నేను హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ప్రతి భారమును మనం విడిచిపెట్టాలి. ప్రతి పాపము సులువుగా మనల్ని చిక్కులోకి పెడుతుంది, అది దేవునికి దూరము చేస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ ఆత్మీయ పోరాటంలో మనము మన గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నప్పుడు, మన గమ్యం యొద్దకు పరిగెడుతున్నప్పుడు ఓపికతో పరిగెత్తమని పౌలు గారు ఒక మంచి హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు. మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఉండగా, అవును ప్రభువా, పౌలు గారు ఏ రీతిగా అయితే మీ యొక్క పిలుపుకు లోబడి మీ చిత్తానుసారంగా చావటానికైనాను సిద్ధపడ్డాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు సువార్త ప్రకటించకపోతే శ్రమ అని ఎలాగైతే అన్నాడు, ఇదిగో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నట్లుగా మేము కూడా ప్రభువా మీ కొరకు జీవించాలి. ఇదిగో మేము కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని చావుకైనాను భయపడకుండా మేము నీ కొరకే బ్రతకాలి, నీ చిత్తాన్ని జరిగించాలి, నీ రాజ్యాన్ని మేము సిద్ధపరచాలి, నీ రాజ్యంలో మేము అందరం కూడా చేరాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకునేటట్లుగా మనల్ని మనము వాక్యము చేత హెచ్చరించబడ్డాం. ప్రియ విశ్వాసులారా, ఒకవేళ మనం వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినట్లయితే, ఒకవేళ మనము వాక్యాన్ని పెడచెవిన పెట్టినట్లయితే ఆ రాబోయే ప్రమాదం నుండి మనల్ని ఎవరు కూడా తప్పించలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మంచి నిర్ణయముతో దేవుని నామాన్ని ఘనపరచుదాం, మంచి నిర్ణయముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం, ఆయన రాజ్యములో ఆయన రాజ్యపు వారసులం అవుదాం. ఇటు విషయంలో అంగీకరించినట్లయితే కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ రోజున నిర్ణయ కాలము అనే ఈ అంశభాగములో భక్తుడైన పౌలు గారు తన జీవితంలో మీ మాటకు లోబడి, మీ పిలుపుకు లోబడి ఏ రీతిగా అయితే ఇదిగో చావైనను లాభమే, బ్రతుకుట క్రీస్తు అన్నట్లుగా చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. మీరు పిలిచిన పిలుపుకు తగిన బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెడుచున్నాడు. మేము కూడా ఆ రీతిగా మా ఆత్మీయ ప్రయాణంలో పిలుపుకు తగిన బహుమానం పొందటానికి గురి యొద్దకు పరిగెత్తినట్లుగా ప్రతి భారమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి మీ వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించండి, వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. ఇదిగోనైనా వారు కూడా మంచి నిర్ణయాన్ని తీసుకొని మీరు రాజ్యపు వారసులుగా జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ విన్న వాక్యమును మా అందరి జీవితంలో నీరుకట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.